బాహుబలి అభిమానులకి స్వాగతం. మాహిష్మతి సామ్రాజ్యానికి సుస్వాగతం. బాహుబలి ద కన్క్లూజన్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు అభివందనం. బాహుబలి, భళ్ళాలదేవ, కట్టప్ప, శివగామి, శివుడు ఇలా బాహుబలిలో అన్ని పాత్రలతో ముడిపడి ఉన్న పాత్ర దేవసేన. స్త్రీ శక్తికి ఈ పాత్ర ప్రతిరూపం. బాహుబలి భార్యగా భర్త కోసం ఎదురు చూస్తూ భల్లాల దేవుడికి చితి పేరుస్తూ కనిపిస్తుంది ఫస్ట్ పార్ట్లో. కట్టప్ప, దేవసేన మధ్య సన్నివేశాలు, పండించిన భావోద్వేగాలు అపురూపం. ఇక బాహుబలి సెకండ్ పార్ట్లో దేవసేన పరాక్రమాన్ని కూడా చూస్తాం. బాహుబలితో ప్రణయాన్ని, శత్రువులపై ప్రళయ గర్జనని చూస్తాం. 5 ఏళ్లుగా జక్కన్న అలు పెరగని సినీ నిర్మాణం, ఆకాశమంత అంచనాల పర్వం మనకి తెలుసు. బాహుబలి 2 ఏప్రిల్ 28న విడుదలవుతోంది. మరికొద్ది గంటల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతోంది. ఊపిరి పీల్చుకో మాహిష్మతి, బాహుబలి వచ్చేస్తున్నాడు. మాహిష్మతి, ఊపిరి పీల్చుకో, బాహుబలి తిరిగొచ్చాడు. అంతర్యుద్ధం, బళ్ళాల బాహుబలి మధ్య అంతర్యుద్ధం కాదు, శివగామి అంతర్మథనం. అంతర్యుద్ధం. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. కత్తి పట్టిన దేవసేన పరాక్రమం, రాజాజ్ఞకు ఎదురు చెప్పని కట్టప్ప కట్టుబానిసత్వం. కట్టప్ప! ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలి ఓ దృశ్య కావ్యం. భావోద్వేగాల శివతాండవం. ఎవడంట నిన్ను ఎత్తుకోమంది, ఏ తల్లికి పుట్టాడో కాని నంది, ఎవరు కనంది, ఎక్కడా వినంది, శూన్యరాయిందేమో గంగదరికి లింగమే కదిలొస్తానంది. ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది. రాజమౌళి ప్రతిభకు సాహో అంటోంది. బాహుబలి 1 సూపర్ డూపర్ హిట్ అయింది. బాహుబలి 2 వచ్చేస్తోంది. మీ క్యాలెండర్లో ఏప్రిల్ 28ని మార్క్ చేసుకోండి. అంతకంటే ముందు తెలుగు సినిమా విశ్వరూపానికి నాందిగా బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో జయభేరి మోగుతుంది. మాహిష్మతి, కట్టప్ప కత్తి ఏమైపోయింది? విధేయిని వీర ఖడ్గం ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఎక్కడుంది? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నతో పాటే ఇలా ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు. ఇంతకీ కట్టప్ప కత్తి ఇప్పుడు ఎవరి దగ్గరుంది? ఎక్కడకు చేరింది? కట్టప్ప ఇలాంటి గొప్ప పాత్ర సృష్టించిన రాజమౌళికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కొండను కూడా పిండి చేసేంత కండబలం, కత్తికో కండగా శత్రువుల పేచమడిచే పరాక్రమం. అన్నిటికి మించి మాహిష్మతి రాజ్యానికి బానిసగా, రాజాజ్ఞకు దాసుడుగా కట్టప్ప ప్రదర్శించే భావోద్వేగాలు అద్భుతం. బాహుబలి 1లో కట్టప్ప పాత్రలో సత్యరాజ్ హై వోల్టేజ్ ఎమోషన్స్ పండించారు. కట్టప్ప ఖడ్గానికి ఎదురు లేదు, కట్టప్ప భుజబలానికి, పరాక్రమానికి తిరుగులేదు. అందుకే నువ్వు నా పక్కనుంటే మృత్యువు నా దగ్గరకు రాదు మామా అంటాడు బాహుబలి. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. ఓ మహాఖడ్గం తయారు చేసుకోవడానికి
కొలుములో కాలే ఇనుముల మాహిష్మతి కోసం జ్వలిస్తూ ఉంటాడు కట్టప్ప. కట్టప్ప ఖడ్గ ప్రహారానికి విధేయతకు విదేశీ రాజులు కూడా సాహో అంటారు. గుండెలకు హత్తుకుని పొంగిపోతారు. బాహుబలిని తన చేతులతో పెంచి పెద్ద చేసిన కట్టప్ప, మామ అని పిలిపించుకున్న కట్టప్ప అదే బాహుబలిని వెన్నుపోటు పొడుస్తాడా? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్న ప్రపంచమంతా ఎదురవుతోంది. ఇంతకీ కట్టప్ప వీరఖడ్గం ఇప్పుడు ఎక్కడుంది? విదేశీ రాజులు కూడా పరీక్షించి సలాం చేసిన కట్టప్ప కత్తి ఏమైపోయింది? ఇప్పుడు ఈ ఖడ్గాన్ని ఎవరు ధరించారు? కట్టప్ప బాహుబలిని చంపాడా లేదా అన్న విషయాన్ని వెండితెరపైనే చూడాలంటున్న దర్శక ధీరుడు కట్టప్ప కత్తిపై మాత్రం క్లారిటీ ఇచ్చాడు. కట్టప్ప కత్తిని రాజమౌళి భద్రంగా దాచాడు. ఇదిగో అదే ఇది. చూసారుగా, బాహుబలి ఫ్రాంచైజీకి గౌరవ సూచకంగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ కు కట్టప్ప కత్తిని బహుకరించారు రాజమౌళి. ముంబైలో జరిగిన బాహుబలి ది కన్క్లూజన్ ట్రైలర్ లాంచ్ వేదికపై కరణ్ జోహార్ చేతికి కట్టప్ప వీరఖడ్గాన్ని అందించాడు దర్శక ధీరుడు. ప్రభాస్, కరణ్ జోహార్ తో పాటు నిర్మాతలు సోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సమక్షంలో ఈ వేడుక జరిగింది. బాహుబలి సినిమాకి హైలైట్ గా నిలిచిన కట్టప్ప కత్తి తనకు దక్కడంతో పొంగిపోయాడు కరణ్ జోహార్. కట్టప్ప కత్తికి జోహార్ అర్పించిన కరణ్ తన పిల్లలకు తాను అందించే సంపదగా దీనిని అభివర్ణించాడు. Okay, so now I know what my kids are going to inherit. Beyond this sword, which will be worth a huge amount, I think, in years to come. This is amazing. Thank you so much. మొత్తానికి కట్టప్ప చేతిలో తిరుగులేని శక్తిగా ఉన్న ఈ వీర ఖడ్గం ఇలా బాలీవుడ్ హిట్ సినిమాల దర్శకుడు చేతికి దక్కింది. స్నేహ సూచకంగా రాజులు కత్తులు మార్చుకోవడం మనం చూసాం. ఇలాగే బాలీవుడ్ లో తనకు అందిస్తున్న సహాయ సహకారాలకు కృతజ్ఞతగా కట్టప్ప కత్తిని కరణ్కు అందించాడు జక్కన్న. బాహుబలి దేశమంతా ఇప్పుడీ పేరు మార్మోగుతోంది. ఆ మాటకొస్తే ప్రపంచమంతా నివ్వెరపోతోంది. బాహుబలి ట్రైలర్కు వచ్చిన రెస్పాన్సే ఇందుకు నిదర్శనం. ఏకంగా 10 కోట్లకు పైగా వ్యూస్తో సంచలనం సృష్టించింది. దేశంలో మరే సినిమాకు దక్కని రికార్డులను నమోదు చేసింది బాహుబలి 2 ట్రైలర్. బాహుబలి ఖడ్గ ప్రహారానికి ప్రపంచమంతా ఫిదా అయింది. బాహుబలి 2 సినిమా ట్రైలర్ ఇప్పటికే కనివిని ఎరుగని రీతిలో వ్యూస్ ను పొందింది. ఇప్పుడు మరో భారీ రికార్డును పొందింది. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాకి ఈ రేంజ్ వ్యూస్ దక్కలేదు. అవును, అక్షరాల 10 కోట్లకు పైగా వ్యూస్ ను పొందింది ఈ ట్రైలర్. ఇంకా వ్యూస్ యాడ్ అవుతూనే ఉన్నాయి. రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాహుబలి 2 ట్రైలర్ ని మార్చి 16న విడుదల చేశారు. మొదటి రోజే సెన్సేషన్ క్రియేట్ అయింది. తెలుగు ట్రైలర్ కి 2 కోట్ల వ్యూస్ వచ్చాయి 24 గంటల్లో. తెలుగు సినిమా రంగంలో ఇంతవరకు ఏ సినిమా కూడా మొదటి రోజు 2 కోట్ల వ్యూస్ పొందలేదు. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. ఇక బాహుబలి తెలుగు ట్రైలర్ తో పాటు హిందీ, తమిళ, మలయాళ వెర్షన్లు కూడా భారీ వ్యూస్ ను పొందాయి. మొత్తం మీద బాహుబలి 2 ట్రైలర్ కి 100 మిలియన్ల వ్యూస్ అంటే 10 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇంతవరకు మన ఇండియాలో ఏ సినిమా ట్రైలర్ కూడా 10 కోట్ల వ్యూస్ ని దాటలేదు. ఆ రికార్డు పొందిన మొదటి ట్రైలర్ బాహుబలినే.
ఈ వ్యూస్ కేవలం యూట్యూబ్ వ్యూస్ మాత్రమే కాదు, ఫేస్బుక్ ఇతర ఆన్లైన్ వ్యూస్ ని కూడా కలిపారు. మొత్తం అన్ని వెర్షన్లకు సంబంధించిన క్లిక్స్ కలిపితే 100 మిలియన్ల వ్యూస్ అయ్యాయి. ఆ విధంగా ఇండియాలో దీనిదే రికార్డ్. అంతర్యుద్ధం. బాహుబలి సినిమాని ఒకేసారి అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు కాబట్టి అన్నింటినీ కలిపి వ్యూస్ లెక్కగొడుతున్నారు. ఇండియా మొత్తం రికార్డుని పక్కన పెడితే టాలీవుడ్ వరకు ఈ సినిమా రికార్డు మాత్రం అద్భుతం. బాహుబలి ఈ సినిమాని తెలుగు సినిమా విశ్వరూపంగా భావిస్తున్నారు. తెలుగు టెక్నీషియన్లు, నటీనటుల ప్రతిభకు ప్రపంచమంతా సలాం చేస్తోంది. బాలీవుడ్ జోహార్లంటోంది. దాదాపు 400 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది బాహుబలికి. మరి బాహుబలి భారీతనానికి తగ్గట్టుగానే మాహిష్మతి వైభవానికి తగ్గట్టుగా ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాట్లు చేశారు రాజమౌళి అండ్ టీం. అంతర్యుద్ధం. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. ఒక్క అద్భుతమైన ట్రైలర్ ఎలాంటి కలకలం సృష్టిస్తుందో బాహుబలి 2 సినిమా నిరూపించింది. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ తో టీం అంతా మరింత ఉత్సాహంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఏర్పాట్లు చేస్తోంది. బాహుబలి 2 సినిమా ఆడియో ఇంకా విడుదల కాలేదు. ఆడియో కమ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఒకే వేదికపై నిర్వహించనున్నారు. మార్చి 26న రామోజీ ఫిల్మ్ సిటీలో బ్రహ్మాండమైన వేడుక ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈవెంట్ కి పోలీసుల అనుమతి లభించింది. ఇక అభిమానులు ఈ సంబరాన్ని వీక్షించేందుకు భారీ మాహిష్మతి సెట్ తో పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది బాహుబలి టీం. రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాహుబలి 2 సినిమాకి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో తమిళంలోనూ, మలయాళంలోనూ, హిందీలోనూ అంతే క్రేజ్ ఉంది. ముఖ్యంగా హిందీ మార్కెట్లో బాహుబలిగా ఉన్న పాపులారిటీ అదర్స్. మొదటి భాగం నార్త్ ఇండియాలో 100 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది. హిందీ వెర్షన్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. రెండో భాగానికి కూడా ఆయనే ప్రెజెంటర్. దాంతో ఆయన్ని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెయిన్ గెస్ట్ గా ఆహ్వానించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ నాడు మరికొన్ని మేకింగ్ వీడియోస్, సాంగ్స్ వీడియోస్ ని విడుదల చేస్తారట. బాహుబలి 2ని తెలుగుతో పాటు మిగతా 3 భాషల్లోనూ ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నారు. ఇక చైనీస్, ఇతర భాషల్లో కొన్ని నెలల తర్వాత గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దర్శక ధీరుడు. ఇక ఇప్పుడు అందరి చూపు ఏప్రిల్ 28 పైనే ఉంది. అంతకంటే ముందు ఆదివారం జరిగే బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుగు సినీ ప్రేక్షకులు. బాహుబలి ఒక అద్భుతం. బాహుబలి 1ని మించి బాహుబలి 2 ఉంటుందని ఇప్పటికే రాజమౌళి చెప్పారు. బాహుబలి 2 టీజర్లు, సాంగ్స్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. బాహుబలి పరాక్రమం, దేవసేన ఔదార్యం, కట్టప్ప విధేయత, శివగామి ఔన్నత్యం కలిసి బాహుబలి భావోద్వేగాల శివతాండవం అనడంలో ఎటువంటి సందేహం లేదు.